సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సొంత ఎజెండాను అమలు పరుస్తున్న యాలాల ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యూటీఎఫ్ నాయకుల డిమాండ్. బషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి. జీవని గ్రామంలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి. శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయ దుకాణ సముదాయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూర్ పట్టణంలో డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ, తప్పిన పెను ప్రమాదం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన చైర్మన్ పట్లుల ప్రవీణ్ రెడ్డి మరియు పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర నుండి దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, ఎల్లమ్మ తల్లి దేవాలయ విశేషాలను ప్రభుత్వ వెబ్సైట్లో చేర్చే విధంగా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దేవాలయ చైర్మన్ కు 2 సంవత్సరాల కాలం పరిమితి ఉంటుందని, ఆ సమయంలో అమ్మవారి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు మరింత కల్పించాలని, దేవాలయ అభివృద్ధి కోసం చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలను, ముఖ్యంగా జుంటుపల్లి శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం, ఏకంబరి, పోట్లీ మహారాజ్ దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. ముస్లిం సోదరులకు మసీదులు, కబ్రస్థాన్లు, ఈద్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేశామని గుర్తు చేశారు. క్రిస్టియన్ సోదరుల కోసం ప్రభుత్వం చర్చిలను నిర్మిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్లాపూర్ సర్పంచ్ చంద్రకళ, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, పట్లోల బాలరెడ్డి, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, కొత్లాపూర్ మాజీ సర్పంచ్ సాయిలు, నవీన్ రెడ్డి, గొటిగ రాజశేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, మండల స్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలా కమిటీ చైర్మన్ అందరూ కూడా అమ్మ సుజాతమ్మ గారికి, పుట్టనాయక్ గారికి, చెవిటి నరసింహ గారికి, రాజుగౌడ్ గారికి, చాకలి రాజు గారికి, సోదరి లక్ష్మి గారికి, వేదిక మీదటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు నాగప్ప గారికి, వివిధ గ్రామాల సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఆలయ కమిటీ సిబ్బందికి, కొత్లాపూర్ సోదరి సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆ రోజు నేను గెలిచిన తర్వాత టెంపుల్కి రావడం జరిగింది. టెంపుల్కి వచ్చుకమే కాకుండా ఈయన ఆ రోజు ఎవరినైతే బాగుంటుందని చెప్తే గ్రామస్తులు అందరూ కూడా కలిసి నవీన్ రెడ్డిని పెట్టుండని చెప్పి, నవీన్ రెడ్డితో పాటు ఆ రోజు దీనికి ఇదే ఉదికంగా చాలా రోజుల నుంచి అరవింద్ లింబదల్ అని చెప్పి ఒక గొప్ప మహానుభావుడు, తను మహారాష్ట్రలో ఉన్నా కానీ ఖచ్చితంగా కర్ణాటకలో బెంగళూరులో ఉండి కూడా ఈ ఎల్లమ్మ టెంపుల్ అంటే కూడా చాలా ఇష్టంతో కూడుకున్నటువంటి ఎన్నో రోజుల నుంచి సొంత డబ్బులతో కూడా ఇక్కడ భూమి కొనడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది వాస్తు దోషం కూడా ఉంది, దాన్ని అంతా కూడా ఇచ్చేయాలని చెప్పి నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా గతంలో నాకు చెప్పింది, నేను ఏదైనా మెటీరియల్ తీసుకొస్తే కూడా మెటీరియల్ తీసుకపోతుంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా అవుతుంది, దానికి నాకు సెక్యూరిటీ కావాలంటే నేను అప్పుడు సిఐని, ఎస్ఐని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి తనతో మాట్లాడించిన, మీటింగ్ కూడా పెట్టించిన. ఈ టెంపుల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏది కావాలన్నా ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఆ రోజు చేస్తేనే ఇమ్మీడియట్ కలర్సే కానివ్వండి, స్టోన్ ఇదంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి స్టోనే కానివ్వండి కొత్తగా చేసుకోవడం జరిగింది. ఆయనకు చెప్పినాం, మాకు మంచి హృదయంతో నువ్వు పనిచేస్తూ ఉన్నావు, నీకోసము నువ్వు పనిచేస్తుంటే నీకు అన్ని విధాల రక్షణ కాకుండా నీకు తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా కాపలలాగా మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి అప్పుడే సోదరికి నవీన్కి చెప్పినాం. వేరే స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, మనకు ఆయనకు అన్ని విధాల సహకరించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది, ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది రావద్దని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే విధంగా పనిచేసి ఇదంతా కూడా
ఈ 2 సంవత్సరాల నుంచి జరగడం జరిగింది. కలర్సే కానీ ఇదంతా కూడా మోడరేషనే కానీ ఇప్పుడు ప్రదీప్ కొన్ని సూచనలు కూడా చేసిండు. ఖచ్చితంగా ఈ రోజు దీన్ని ఇంకా కూడా సోషల్ మీడియాలో తీసుకుపోతే, ఎందుకంటే ఒక టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఒక జాతర అప్పుడే చాలా బ్రహ్మాండంగా వస్తారు. మిగతా రోజులలో కూడా రోజు ఈరోజు అనంతగిరికి దాదాపు 4-5 వేల మంది వారానికి వస్తూ ఉన్నారు. అట్లా వచ్చినప్పుడు ఇది కూడా ఒక టూరిజం అప్పుగా టూరిజం స్పాట్గా కావడం సంతోషకరమే. ఇంకా 4-5 రోజుల్లో తొందరగా రోడ్డు కూడా కంప్లీట్ చేపిస్తాం. ఈ టెంపుల్ని దినదిన అభివృద్ధి చేపించి ఖచ్చితంగా ఇంకా కూడా రోజు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గమే కాకుండా ఈరోజు కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు ప్రతిరోజు కూడా అన్నిటితో వచ్చే విధంగా ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. సపరేట్ నేను అధికారులకు కూడా ఇప్పుడే ఈవో కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్ కూడా వచ్చిండు. అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని కూడా ఖచ్చితంగా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కూడా చెప్పండి, ఖచ్చితంగా చేసి ఆ వెబ్సైట్ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా ప్రజలకు ఇంకా కూడా ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉందనే విధంగా పబ్లిక్లకు తీసుకుపోవడం మనందరి బాధ్యత. దాన్ని కూడా ఖచ్చితంగా తీసుకుపోదాం. ఇదే కాకుండా మొన్ననే 4 ఎకరాల ల్యాండ్ కూడా తనని కొనడం జరిగింది. అదైన తర్వాత దీనికి ఇంకొక వచ్చి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఒక షెడ్ వేపిస్తామని చెప్పినాం. ఏ విధంగా అయితే బాగుంటుందో ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే గతంలో 1 సంవత్సరమే ప్రమాణ స్వీకారం చేసి ఆ చైర్మన్కు పదవి కాలం ఇచ్చేది. ఆయన మొత్తం ఆయనకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రమాణ స్వీకారం పెట్టిన కల్లా నెల గడిచిపోతుండే. మళ్ళీ ఒకటి తిరిగి చూసి ఆ టెంపుల్లో ఏమైనా డెవలప్ చేద్దామనికల్లా సంవత్సరం అయిపోతుండే, మళ్ళీ ఇంటికి వస్తుండే. ఆ విధంగా కావడం బాగుండదు. మినిమం ఒక 2 సంవత్సరాల కాలపరిమితి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈసారి ప్రవీణ్కు 2 సంవత్సరాలు ప్రవీణ్కు ఇప్పుడున్నటువంటి సభ్యులకు అందరూ కూడా 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి ఎల్లమ్మ టెంపుల్ అంటే తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకునే విధంగా ఈరోజు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎమ్మెల్యే ముందే గౌడ సామాజిక నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, చెంగేస్పూర్ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, శ్రీశైలం గౌడ్ తదితరుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆధారం ఉండాలి. అరే మళ్ళీ ఇంటికి పైసల కాడికి వెళ్ళిపోతున్నావు. ఏదో సాల రకం తెంపాలి, మొత్తం బతకాలి. ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఓటర్ ఐడి ఓటు వచ్చిన వాళ్ళు అందరికి పైసలు వస్తాయి. ఇంటికి రావాలని ఇంట్లో పోటీ తినలేదు. ఇంకా 70% పైసలు వంచలేదు. వీళ్ళు అందరు ప్రతి ఒక్క ఓటాకు వచ్చిన వాళ్ళకి అందరికి పైసలు ఇస్తున్నాం. మీరు మీ ఇష్టం మంచి దొంగతనం చేస్తారా? దోసుకుని ప్రమాణం చేసి పేరు చేసి మామా చెప్పేకి నా పార్టీ కోసం పనిచేస్తున్నా. నా పేరు చేసి ఇచ్చిన పని నాకే వచ్చారు. మళ్ళీ రిటర్న్ సొసైటీలో నా పేరు ఏం లేదు. ఇంటికి కాలు ముక్కినా కాంగ్రెస్ పార్టీ కోసం. యాలాల మండల విద్యాధికారి సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు భాను చైతన్య డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాను చైతన్య మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మండల్ లెవెల్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్ తన సొంత నమూనా FLN పరీక్షలు తీసుకువచ్చి మండు వేసవిలో విద్యార్థులను ఉపాధ్యాయులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా పరీక్షా పేపర్ను ముందుగానే లీక్ చేసి తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్న మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం తరపున భాను చైతన్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలో అలాంటి పరీక్షలు నిర్వహించరాదని, జూన్ నెలల్లో నిర్వహించవలసి ఉన్నప్పటికీ ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తున్నారని, తన సొంత ఎజెండాను అమలు చేస్తూ MEOను వెంటనే తొలగించాలని భాను చైతన్య డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ యాలాల్ మండల్ నుంచి
మా మండల స్థాయి టాలెంట్ సర్చ్ కాంపిటీషన్ టెస్టు 2025-26 యాలాల మండలం వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రైవేటు పరీక్ష ఈ టాలెంట్ టెస్టును రద్దు చేయాలని కోరుతూ ఈ పత్రికా ప్రకటన ఇస్తున్నాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో బేస్ లైన్ టెస్టు, మిడిల్ టెస్టు, ఎండ్ టెస్టు, FA1, 2, 3, 4, SA1, 2 మూల్యాంకనం జరుగుతుంది అధికారికంగా. ఇందుకు విరుద్ధంగా యాలాల మండల విద్యాధికారి మైపాల్ రెడ్డి సేరి గారు మండల్ లెవెల్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్ తన సొంత నమూనా FLN పరీక్ష తీసుకొచ్చి మండు వేసవిలో విద్యార్థులను ఉపాధ్యాయులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున జిల్లా మరియు మండల TSUTF సంఘ పక్షాన దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సదరు డిపార్ట్మెంటు అంగీకారం కానీ అనుమతి కానీ లేక బాధ్యతలు తీసుకున్న 23 రోజుల్లో SA2 పరీక్షలు నిర్వహించే సమయంలో, SSC పరీక్షలు జరిగే సమయంలో ఉపాధ్యాయుల్ని విద్యార్థులని ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని భావిస్తున్నాము. 45 ప్రాథమిక పాఠశాలలు, 4 UPSలు, 2 ఉర్దూ మీడియం స్కూళ్ళు ఇందులో పాల్గొనాలి అని ఆదేశాలు ఉన్నాయి. ఆయా గ్రామాల విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ కానీ తల్లిదండ్రుల ఇబ్బందులను కానీ పరిగణించకుండా, భోజన సౌకర్యము తెలుసుకోకుండా, సొంత గుర్తింపు కోసం కనీసం అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల పోటీ పరీక్ష నిర్వహించడం సరికాదు. ఇలాంటి విధానము అవలంబిస్తే ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై ఇబ్బందులకు గురై కాక తప్పదు. సొంత ఎజెండా అమలు చేయాలనుకుంటున్న ఇలాంటి అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. వాస్తవానికి జూన్లో సంసిద్ధత కార్యక్రమం పాఠశాల స్థాయిలో గ్రామాల్లో నిర్వహించబడతాయి. కానీ ఇది ఏప్రిల్ మాసం SA2 ఎగ్జామ్ తీవ్రత 9-10 ఏప్రిల్ నుండి DCB ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి తగు రిపోర్టులు, పరీక్షా పత్రాల మూల్యాంకనము, ప్రోగ్రెస్ రిపోర్టు తదితర భారమైన పనులు నిర్వహించే సమయం ఇది. ఈ పరీక్ష పోటీని నిర్వహించడం సరియైనది కాదు. అంతేకాక పరీక్షా పత్రము ముందుగానే లీక్ చేయడం కూడా జరిగింది అని మాకు సమాచారం ఉంది. కావున వెంటనే అధికారులు దీన్ని రద్దు చేసి మైపాల్ రెడ్డి MEO యాలాల్ గారిపై తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ విధానం, దాని అభివృద్ధి సూచికలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము. పరీక్షా నిర్వహణ 4/4/2026 మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంత ఇబ్బందులకు గురి అవుతారో మనకు తెలియంది కాదు. కావున ఇటు పరీక్షలకు సొంత గుర్తింపు కోసం చేసే పనికి TSUTF మద్దతు ఇవ్వదని తెలియజేస్తూ ఈ పత్రికా ప్రకటన ఇస్తున్నాము. అందుకని మీ ప్రెస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విభాగం రాజేశ్వరి బషీరాబాద్ మండల కేంద్రంలోని MRO కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. MRO కార్యాలయంలోని రికార్డ్ రూమ్, రిజిస్ట్రేషన్ సెక్షన్, MRO ఛాంబర్ తదితర విభాగాలను పరిశీలించారు. భూభారతి పెండింగ్ ఫైల్స్ గురించి, ఎలక్టోరల్ మ్యాపింగ్ తదితర విషయాలను MROకు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులున్నా తెలపాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి సిబ్బందిని కోరారు. అనంతరం జీవని గ్రామంలో కొనసాగుతున్న ఈద్గా పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. వీడియోనా? జీవని గ్రామంలో NREGS 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను నవందిగి రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవరెడ్డి ప్రారంభించారు. బుధవారం బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో 10 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని మాధవరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో జీవని గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని గ్రామ సర్పంచ్ రామణి బసప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింలు, దస్తయ్య
మల్లయ్యగౌడ్, జర్నప్ప, లక్ష్మయ్య, గుండప్ప, మోసిన్, గ్రామ పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాండూర్ పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయం పరిధిలోని దుకాణ సముదాయాలు రాజగోపుర నిర్మాణానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. బుధవారం తాండూర్ పట్టణంలోని పోట్లి మహారాజ్ దేవాలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపురంతో సహా 28 దుకాణ సముదాయాల నిర్మాణం జరగనుందని తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పాత దుకాణాల స్థానంలో నూతన దుకాణాలను నిర్మించేందుకు దుకాణదారులు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి, దేవాదాయ శాఖ అధికారి టి నరేందర్, దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, పాలక మండలి సభ్యులు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు, స్థానిక కౌన్సిలర్ నాగరం మల్లేశం, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ సతీష్, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పుష్పం పరికల్పయామి దివ్యాన్ మహామంగళ నీరాంజన దీపం దర్శయామి. వచ్చింది సార్. సమర్పయామి నమస్కారం కరోమి రక్షాన్ ధారయామి హరణకి జై. ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే. ఓకే సార్. కోడంగల్ నుండి తాండూరు వస్తున్న ఓ లారీ అతివేగంతో బస్ స్టేషన్ ఎదురుగా గల నడి రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.